కూడా మనసారా ప్రార్థించుకున్నాం. కేవలం అఫీషియల్గా ఎదిగి భక్తితో పాల్గొనండి. దేవుని దీవెనలతో ఇంటికి వెళ్ళండి. ఈ పవిత్రమైన ఈ పూజా ప్రార్థనలో ఆరాధనలో అందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధమైన తప్పిదముల నుండి పాపముల నుండి దేవుడు మనల్ని క్షమించాలని చెప్పి పశ్చాత్తాపంతో ప్రార్థించుకున్నాం. అందరం కొద్దిసేపు మౌనంగా శిరం వచ్చి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకున్నాం. దేవునికి దేవుని యొక్క ప్రేమకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాన్ని పాపాన్ని గుర్తుకు తెలుసుకున్నాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. అదేవిధంగా సహోదర ప్రేమకు వ్యతిరేకంగా మనం మన పొరుగు వారి పట్ల ఇతరుల పట్ల చేసిన తప్పిదాన్ని పాపాలను గుర్తుకు తెలుసుకున్నాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. దుఃఖంతో దేవుని యొక్క క్షమాపణ ప్రార్థించుకున్నాం. అలాగే మనందరం దేవుని బిడ్డలంగా ఒక కుటుంబంగా జీవించాలి. తరతమ భేదాలు లేకుండా మనం తండ్రి దేవుని బిడ్డలం, మాత బిడ్డలం అన్నటువంటి భావనతో ఐక్యతతో జీవించాలి. అలా కాకుండా మనం మన యొక్క సమాజానికి సంఘానికి వ్యతిరేకంగా శ్రీసభ ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను పాపాలను మనం గుర్తుకు తెలుసుకున్నాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ దుఃఖంతో దేవుని క్షమాపణ వేడుకుంటూ పశ్చాత్తాప గీతాన్ని ఆరాధిస్తున్నాం.
పాప సంకీర్తన జపించు. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనే యోగ్యతను ప్రసాదించుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి.